హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం దోశ అయితే చేద్దాము. దోశ ఎలా చేయాలో చూద్దాం. ఏం దోశలు ఇవి? కొబ్బరికాయతో చట్నీ చేస్తూ తింటూ ఉంటాం, కానీ కొబ్బరికాయతో దోశలు ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. కొబ్బరికాయ దోశ అనమాట ఇది. కొబ్బరికాయతో దోశ ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా ఖచ్చితంగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇదన్నమాట, ఫైనల్లీ ఇలా ఉంటుంది మన కొబ్బరికాయ దోశ అనేది. మీరు ఒకసారి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూద్దాము వీడియోలో. ఫస్ట్ ఏం చేయాలి, మనం కొబ్బరికాయనైతే తీసుకోవాలన్నమాట. కొబ్బరికాయ ఎంత ఇది? ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకున్న కొబ్బరికాయని ఇది ఎంత ఉంటుంది అనేది ఒకసారి అయితే ఒక కప్తో అయితే కొలుచుకోవాలన్నమాట. సో నేను ఒక కొబ్బరికాయ వచ్చేసి ఈ ఒక కప్తో ఒక కప్ వచ్చింది. ఇలా ఒక కప్పు ఉన్న కొబ్బరికాయకి ఇంకొక మనం ఏం చేయాలి, సేమ్ అదే క్వాంటిటీలో సేమ్ అదే దాంతో ఇంకొక కప్పు రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ తీసుకోవాలి. దాంట్లో ఇంకొక సేమ్ కప్పుతో వాటర్ కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట. సో ఉప్మా ఎంత ఉందో, ఉప్మా రవ్వ ఎంత ఉందో సేమ్ క్వాంటిటీలో వాటర్ కూడా వేసేసి అంతా ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. సో ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఉప్మా రవ్వ అనేది చక్కగా ఇలా నాని ఉంటుంది. నెక్స్ట్ ఇలా నానిన ఉప్మా రవ్వ ఉంది కదా, సో ఇప్పుడు మనం ఈ ఉప్మా రవ్వని మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో వేసుకొని రెండు ఒకసారి కలిపేసి చక్కగా, అంటే బయట కూడా కలుపుకోవచ్చు, కలపకపోయినా పర్లేదేమో, బట్ ఇలా అయితే కలుపుతున్నాను నేను. జస్ట్ ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసేయండి. నెక్స్ట్ ఇలా సాల్ట్ కూడా వేసేసిన తర్వాత క్యాప్ పెట్టేసి దీన్ని చక్కగా దోశ పిండిలాగా అయితే మనం పట్టేసుకోవాలన్నమాట. మిక్సీలో పట్టేసేస్తే ఇలా చక్కగా ఇలా రెడీ అయిపోతుంది మన పిండి అనేది. దోశ పిండి అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే ఈ పిండినంతటిని ఒక గిన్నెలో వేసుకుందాము. నెక్స్ట్ పిండి అంతా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా వేసేసి చక్కగా అయితే కలుపుకోవాలి. మనం దోశ వేసేటట్టుగా మనకి మన కంఫర్ట్ చూసుకొని ఎలా అయితే దోశ పిండి ఉంటుందో అలా వాటర్ కూడా కావాలంటే కలుపుకొని చక్కగా ఇలా రెడీ చేసుకోవాలి. పిండి ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం లూజ్గా కావాలనుకుంటే వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. మన ఇష్టం కదా, మన దోశ మన ఇష్టం, అలా చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి దోశ ప్యాన్ పెట్టేసి ప్యాన్ని హీట్ చేసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశలు అయితే వేడివేడిగా కొబ్బరికాయ దోశలు అయితే వేసేసుకుందాం. ఇలా చక్కగా ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఒక గరిట పిండి తీసుకొని ఒక్క గరిట పిండితో చుట్టూ చుట్టూ తిప్పుతుంటూ ఏదో ఉంటుంది అట్లా షార్ట్లో చూసా ఇది. అలా చుట్టూరుగా రౌండ్గా స్ప్రెడ్ చేసేయాలి. చక్కగా రౌండ్గా స్ప్రెడ్ చేసేస్తే మన దోశ అయితే అయిపోతుంది అనమాట. ఇలా ఒక స్ప్రెడ్ చేసేస్తే సో ఈ దోశ అయ్యేంత వరకు నేను ఒక పాట పాడతాను. ఏం పాట పాడదాం? లగ్గం మూవీ సాంగ్ అనమాట ఇది. అందరి లేడీస్కి ఉండే సాంగే కదా ఇది. బాగుంటుంది ఈ పాట అయితే. చిత్ర గారు పాడిన పాట, లగ్గం మూవీ అనమాట ఇది. అందులోని సాంగ్ ఇది. నేను పాడతాను. ఈ దోశ ఎంతవరకు సాంగ్ అయితే పాడదాం మనం. సో సాంగ్ ఏంటంటే 1, 2, 3 స్టార్ట్స్. ఏం సాంగ్ ఓకే 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 ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కదా, అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా, మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టంలానే, నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురేదాన్ని, కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే, ఎంత యాతనో ఎంత గుండె కోతనో, ప్రాణమూలె చూసుకున్న పిచ్చి నాన్నకు, దూల మిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది, అంతకన్న నరకమే లేదు జన్మకు, ఇంతే
ఆడపిల్లను కదా. ఇదన్నమాట సాంగ్. ఎలా అనిపించింది నా సాంగ్? మీకు నచ్చిందా? కామెంట్ అయితే చేయండి. అండ్ ఫైనల్లీ ఇలా మన దోశ అప్పటి నుంచి ఇది ఇంకా వన్ సైడ్ కూడా కాలలేదా? అయ్య బాబోయ్, ఎంత స్లోగా ఉంది. స్పీడ్ పెట్టేద్దామా వీడియో? పర్లేదులేండి. టిక్ 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 ఇలా వన్ సైడ్ అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్కి తిప్పేసి నెక్స్ట్ దీన్ని మనం సెకండ్ సైడ్ కూడా చక్కగా కాలేంతసేపు ఇంకొక సాంగ్ పాడదాం మనం. ఇంకొక సాంగ్ ఏం గుర్తులేదు కదా. నానా ఈ సాంగ్ వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ అనమాట. గేమ్ చేంజర్ మూవీ నుంచి పాడదాం మనం. జనవరి 10th అయితే మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అలా అలా అయితే ఉందన్నమాట. సో నానా హైరానా ప్రియమైన హైరానా మొదలై నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నిమలి కలపుల కిందై నానా నానైనా నానా దీననాలోన కలవరమే నననన సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా మెరిసా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యేళ్ళు ఇలా అన్నమాట. మన దోశ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా దోశ అయితే చేసేసిన తర్వాత మనకి నచ్చిన చట్నీతోని ఇంకొక దోశ వేసుకుందాము. సో ఫస్ట్ దోశ ఎందుకు మళ్ళీ ప్రాసెస్ చూపిస్తున్నానంటే చూడండి, ఫస్ట్ దోశ అయ్యేంత ఈజీగా సెకండ్ దోశ అవుతుందా? మన పెనం అనేది చాలా హీట్గా ఉంటుంది కదా. సో మనం దోశ వేసుకుంటే సెకండ్ దోశ పరిస్థితి ఇదన్నమాట. చూడండి, ఫస్ట్ టైం నేను ఇలా ట్రై చేసినప్పుడు నాకైతే ఈ ప్రాబ్లం వచ్చింది. సో అప్పుడు మనం ఫస్ట్ అయితే ఈ దోశ ఎలాగో అలా కవర్ చేసేద్దాము. ఇలా పిండి వేసేసి అలా 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 హోల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కవర్ చేసుకొని దోశనైతే వేసుకుందాము. సో ఈ ప్రాబ్లం రాకుండా దోశలు హీట్ ఉన్నప్పుడు ఇలా విరిగిపోతూ ఉంటాయి కదా, పెనానికే మనం స్ప్రెడ్ చేస్తున్నప్పుడు చక్కగా రౌండ్ రౌండ్ చుట్టూ అన్నప్పుడు అది రాదనమాట. గరిటతో పాటు మన పిండి అంతా వచ్చేస్తూ ఉంటుంది. సో దీనికి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి మరి అంటే నాకు అలా అనిపించింది. అలా మీరేం చేస్తూ ఉంటారు ఇలా మనం దోశలు వేస్తున్నప్పుడు ఇలా ఇలా వస్తున్నప్పుడు అనేది కామెంట్ అయితే చేయండి. సో నేనేం చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇలా మనం పిండి వేసిన తర్వాత ఈ దోశ స్పీడ్ పెంచేద్దామా? అలోపు ఒక సాంగ్ పాడేద్దాం. ఉండనియండి టైం. సో దోశ అనమాట ఇది. సో నేనైతే ఈ వీడియో ఇక్కడ వరకే స్టాప్ చేసేద్దాం అనుకుని ఫస్ట్ దోశ తర్వాత ఇలా ప్లాన్ చేశాను. చట్నీతో మనకు నచ్చిన చట్నీ నేనైతే ఇలా టమాటో, ఆనియన్స్, పుట్నాలు అవన్నీ వేసి చేసిన చట్నీ ఇది దోశ. సో ఇలా చూడండి, ఇలా సాఫ్ట్ దోశలు అయితే రెడీ అయిపోతాయి, తినేయచ్చు మనం. సో ఇదన్నమాట, దోశలు అయితే ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం చక్కగా మనకి నచ్చిన పల్లి చట్నీ ఆర్ టమాటో చట్నీ ఆర్ కాజు వేసుకొనైనా పల్లి ఏదో ఒకటి మనకు నచ్చిన చట్నీతో అయితే ఇలా చేసేస్తే సూపర్ దోశలు అయితే ఉంటాయి. మీరు ఒకసారి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇలా దోశ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన దోశ ఎలా ఉంది. మనం ఇప్పుడు ఒక దోశ అయితే వేసాం కదా, ఆ దోశ చూద్దాం పదండి. ఆ దోశ కూడా చూపెట్టేసేసి తర్వాత మనం నెక్స్ట్ అయ్య బాబోయ్ ఎన్ని రౌండ్లు తిప్పేశాను నేను. సో ఇలా అనమాట. సో నేను ఆ వీడియో కట్ చేసేసాను అనమాట. సో ఆ దోశ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఆ ప్రాబ్లం అంటే ఆ పిండి హీట్ ఉంటుంది కాబట్టి ఏం చేయాలి, కొద్దిగా దోశ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి దోశ ప్యాన్ని తీసుకొని మన దోశ అనేది మన ప్యాన్ని స్టవ్ పైన కాకుండా ప్యాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దోశ పిండి దానిపైన వేసేసి కొద్దిగా వాటర్ వేస్తాం కాబట్టి ఆ వాటర్తోని దోశ ప్యానం కొంచెం కూల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, పిండి వేసుకొని స్పూన్తో ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అంటే నేను ఇలానే చేస్తూ ఉంటాను. సేమ్ ఇదే విధంగా మన గోధుమ పిండితో దోశలు వేస్తాం కదా, అప్పుడు కూడా అలానే అవుతుంది. ఆ పిండి చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం అలా ఆ దోశలు వేస్తున్నప్పుడు కూడా సేమ్ ఇలానే పిండి అంతా గరిటకే వచ్చేస్తూ ఉంటుంది, రౌండ్గా స్ప్రెడ్ అయితే అవ్వదు. సో సేమ్ ఇదే విధంగా ఈ కొబ్బరికాయతో చేసే దోశలకు కూడా అదే ప్రాబ్లం వచ్చిందనమాట నాకు. మనం నార్మల్గా చేసే
మన బియ్యం పిండితో చేసే ఆ దోశలు ఉంటాయి కదా, ఆ దోశలు మినపప్పు విత్ రైస్, బియ్యంతో చేసే దోశలకైతే ఇలా పిండి అంతా బాగానే వస్తాయి. కానీ ఈ గోధుమ పిండితో చేసిన గోధుమ పిండితో చేసే దోశలకి అండ్ ఈ కొబ్బరికాయతో చేసే దోశలకి మాత్రం పిండి మనకి గరిటకి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనమైతే ఇలా చేస్తే కొంచెం బెటర్ అనమాట, బాగానే వస్తుంది. చూద్దాం, ఇది ఇప్పుడు మనం చేసే హీట్ తగ్గింది కాబట్టి వేడిగా ఉండే పెనం కొంచెం కూల్ అవుతుంది కదా. సో మన ఏమంటాం, సో మళ్ళీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ దోశ అయిపోయేంత వరకు ఏం చేద్దాం, టిక్ 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 కట్ చేసేనా వీడియో, పర్లేదు చూడండి మీరు కంప్లీట్గా మన దోశలు ఎలా చేయాలో. ఇంత టైం తీసుకుంటున్నాను నేను దోశ చేయడానికి, అంత టైం అవుతుంది. మరి మన పని చేయాలంటే ఇంత టైం తీసుకుంటాయి ఈ దోశలు. ఏం చేస్తాం, అవనియండి. ఆ లోపు మనం ఇంకొక సాంగ్ ప్లే చేసుకుందాం. విచ్ సాంగ్ అంటే ఏం గుర్తు రావట్లేదు, ఒక సాంగ్ పాడదామంటే. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనీలోరి పారేరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలు చూపించి గోటితో నేనే ఉగ్గున పట్టి ఊయలలోపే అమ్మలాలన, ఊపిరి పోసేను రేళ్ళ నిండు దీవేనా, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలోరి పారేరులంట. ఇదన్నమాట. చూడండి, మనం ప్రతి టైం ఇలా చేయాలని టైం వేస్టే అనుకోండి. అంటే మళ్ళీ ప్యాన్ని పక్కన పెట్టాలి, మళ్ళీ వాటర్ చల్లాలి, అలా చేస్తే. నేను గోధుమ పిండితో చేసే దోశలకైనా, ఇలా కొబ్బరికాయతో చేసే ఈ దోశలకైనా ఇలా అయితే చేస్తూ ఉంటాను. సో చక్కగా మన పిండి మళ్ళీ హీట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ వేసే దోశకి ప్యాన్ని పైన ఉంచేసి వాటర్ వేసినా కూడా ఆ పిండి అనేది ఆ వేడికి మళ్ళీ అది స్మూత్ పిండి కాబట్టి స్ప్రెడ్ రౌండ్గా తిప్పుతున్నప్పుడు మళ్ళీ పిండి అనేది ముద్దలుగా ఒకటే దగ్గరికి వస్తూ ఉంటుంది, స్ప్రెడ్ అవ్వదు. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ప్యాన్ని పక్కన పెట్టేసి దోశ వేసుకొని మళ్ళీ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసేయండి. అప్పుడు ఈజీగా దోశలు అయితే చేసుకోవచ్చు. నేను చేసేది మీకు చెప్పాను. ఇది పెద్ద టిప్ ఏం కావచ్చు, బట్ నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు నా వీడియో చూస్తే థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నవతాస్ కిచెన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. మన ఛానల్ స్టార్ట్ చేసి నేను 2023లో స్టార్ట్ చేశాను. 24 కూడా అయిపోయింది, 25లో కూడా వచ్చేసాం. చూద్దాం, నా ఫస్ట్ ఛానల్ ఇది. దీన్ని మనం రీచ్ ఎలా